ఫ్రెండ్స్ చూశారు కదా, వరి కంకులు పుష్కలంగా వచ్చి కోతకి రెడీ అయిపోయినాయి. అండ్ యువతల పక్క అయితే మాత్రం కోత అయితే మాత్రం ఈ పొలానికి సంబంధించి చేసేసారు. అండ్ మనం చూస్తే ఈ వరి పొలంతో పాటు ఇక్కడ ఈ మొక్కలు గమనించారు, ఈ చెట్లు గమనించారా, అది పామాయిల్ చెట్లు అండి. పామాయిల్ సాగు కూడా మా ఊర్లో బాగా విస్తృతంగా ఈ మధ్యకాలంలో చేస్తున్నారనమాట. ఎందుకంటే దీనికి ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత కన్సిస్టెంట్గా దిగుబడి అనేది వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అండ్ వీటితో పాటుగా ఇవి కూడా సాగు చేస్తున్నారు. అంతర పంట కింద వాళ్ళు వేరే మొక్కలు కూడా మధ్య మధ్యలో వినియోగిస్తూ ఉన్నారు. సాధారణంగా పామాయిల్ తోటల్లో కానీ కొబ్బరి తోటల్లో కానీ కోకో మొక్కల్ని మధ్యలో అంతర పంట కింద వినియోగిస్తూ ఉంటారు, లేదంటే నిమ్మ కూడా వేస్తూ ఉంటారు అనమాట. మరి మా ఊర్లో అయితే ఇలా ఉన్నాయి. దాంతోపాటు టేక్ చెట్లు కూడా వాళ్ళు గట్ల మీద వేసారు. అండ్ మీరు చూడొచ్చు, ఆ దూరంగా గమనిస్తే ఓకే కోత కోసేసినటువంటి గడ్డిని వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు ఎడ్ల బండిలోకి. చూశారు కదా ఈ వడ్ల కంకులు ఎలా వచ్చినాయో. అండ్ కోతకు రెడీగా ఉన్నాయి. రైతులు ఇంత కష్టపడి పంట పండిస్తేనే మనకు 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్తున్నాయండి. అండ్ మీలో ఎంతమందికి వ్యవసాయం తెలుసో కమెంట్ చేయండి. అండ్ రైతులు చేసేటటువంటి కృషి పట్ల ఎంతమందికి అభిమానం ఉంది అనేది కూడా మీరు తెలియజేయండి. మా ఊరు హనుమాన్ జంక్షన్ అండి. మీకు తెలుసో లేదో కానీ హనుమాన్ జంక్షన్ స్పెషాలిటీ ఏంటంటే హైవే అన్నమాట. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. అయితే మా ఊరు విశేషాలని మరొకసారి ఇంకో వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మాకు మంచి పంటలు పండుది. మన దగ్గర ఏంటంటే వరి పంట, చెరకు, పామాయిలు, అదేవిధంగా జామాయిలు, వేరుశనగ, మినుము, పెసలు, కొబ్బరి, బొబ్బర్లు వీటిని బాగా పెంచుతారు. మన దగ్గర అయితే కనుక కూరగాయల పంటలు తక్కువగా పెరిగేది. మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరి మీదే ఆధారపడి ఉంటారనమాట. ఇక్కడ మా ఊర్లో పశుగ్రాసం కూడా బాగా దొరుకుతుందండి. ఎందుకంటే పచ్చని పొలాలు ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్కి అయితే మాత్రం కొదవే లేదు, ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. ఎటు చూసినా అంటే మా ఊరు నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, లేదంటే నూజివీడు వెళ్ళాలన్నా, ఏలూరు వెళ్ళాలన్నా, గుడివాడ వెళ్ళాలన్నా కానీ, ఆల్మోస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అయితే బాగా ఉంటాయి. చెప్పాను కదండి జామాయిల్ మొక్కలని, యూకలిప్టస్ అని అంటారు, నీలగిరి చెట్లు అని కూడా అంటారనమాట. దీని నుంచి నీలగిరి తైలం తయారు చేస్తారు. అదే జామాయిల్ అండి. ఆయిల్ని ఏంటంటే కీళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ దీన్ని అగ్గిపుల్లల చెట్టు అని కూడా అంటాను నేనైతే కనుక. ఎందుకంటే అగ్గిపుల్లలు తయారు చేస్తారు కదా, అగ్గిపుల్లల్లో ఆ పుల్లల చెక్క ఉంటుంది కదా, చెక్కేసిన చెక్కలు, అంటే చిన్న చిన్న పుల్లలకి వాడే వుడ్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే ఇదిగో ఈ చెట్ల నుంచే తయారు చేస్తారనమాట. చాలా ఏపుగా పెరుగుతాయి. ఈ ఆకులు నీళ్ళలో మరగబెట్టి వేడివేడి నీళ్ళు స్నానం చేస్తే కనుక ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే మీకు అమృతాంజన్, జెండు బామ్, మెంతో ప్లస్ శాస్త్రీ బామ్, అన్నింటిలో అన్ని రకాలైనటువంటి పెయిన్ బామ్ ఆయిల్స్లో కానీ ఆ మెడిసిన్స్లో కానీ వాడేటటువంటి మెంతాలు, నీలగిరి తైలం ఈ చెట్ల నుంచే, ఈ రసం నుంచే తయారు చేస్తారనమాట. కాబట్టి ఎక్కడన్నా మీకు కనిపిస్తే కనుక ఈ ఆకులను అస్సలు మిస్ చేయొద్దు, మంచిగా వినియోగించుకోండి. మీకు ఖచ్చితంగా మంచి ఉపశమనం అయితే మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. మీ అందరికీ చెప్పాను కదా నేను, మా దగ్గర ఈ మధ్య పామాయిల్ సాగు కూడా పెరుగుతుందని. అక్కడ మీరు చూస్తుంటే చిన్న చిన్న పామాయిల్ మొక్కలు ఇప్పుడే పెట్టారనమాట ఈ పొలంలో కూడా. అండ్ ఇంతకుముందు మా హనుమాన్ జంక్షన్లో ఉండేది కాదు. హనుమాన్ జంక్షన్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అవతల అటు సరౌండింగ్లో ఉండేది. బట్ ఈ పామాయిల్ సాగు అనేది ఒక 5-6 ఏళ్ళ నుంచి మా ఊర్లో కూడా ఇది రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. మీకు కాగితం పూల చెట్లు తెలుసు కదా, బోగన్విల్లే అంటారు వీటిని, పేపర్ ఫ్లవర్స్. వీటిని ఎందుకని ఈ మొక్కల్ని ఎక్కువ డివైడర్స్ మీద ఎందుకు పెడతారు మధ్యలో అని అంటే అనుకో రీజన్ ఉందండి. వీటికి ఎక్కువ నీళ్ళు అయితే పోయక్కర్లా. నీళ్లు పోసినంతకాలం పచ్చదనం అంటే ఆకులు బాగా వికసిస్తాయి అనమాట. ఎప్పుడైతే నీళ్లు పోయడం ఆపేసామో అప్పుడు పూలు అనేవి బాగా వస్తాయి అనమాట. పూత మంచిగా వచ్చి పువ్వులు బాగా ఉండి, అంటే ఇది ఒక ఎడారి జాతికి సంబంధించిన మొక్క లాంటిది ఆల్మోస్ట్. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే వాటర్ అంటే అన్నీ పుష్కలంగా ఉన్నప్పుడు దాని అందం ఏంటో కనిపించదు. ఏమీ లేకుండా కష్టపడే స్వభావం ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ ఏంటంటే వాటర్ లేకుండా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు దాని అందం ఏంటనేది అది చూపిస్తుంది అనమాట. కష్టపడి పూలతో
వికసించి ఉంటుంది. అది ఈ మొక్కల ప్రత్యేకత. అండ్ ఇవి కూడా మా ఊరంటేనే హైవేలు అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా డివైడర్ల మీద ఉండే ఈ మొక్కల గురించి ఖచ్చితంగా నేనైతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ వరి పొలాల పక్కన ఇక్కడ చూశారు కదా, ఇదేంటో పంట మీకు అర్థమవుతుందా? ఇవి మినుములు అనమాట. మినుములు పెసలు అనేవి వీళ్ళు ఖచ్చితంగా మా సైడు కృష్ణా జిల్లాలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. అంటే దాళవాకి సార్వాకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో వీళ్ళు ఖాళీగా నెల రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 40 రోజుల్లోనే మనం ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. మినుము కాయలు వచ్చేస్తాయి, పెసరకాయలు వచ్చేస్తాయి, బొబ్బర్లు కూడా అంతే సేమ్ అనమాట. అందుకే ఆ నెల రోజులు గ్యాప్ని ఏం చేస్తారంటే కోతలు కోసేసిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు ఈ పంట వేసేస్తారు. వీళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఏంటంటే ఒకవేళ వ్యవసాయంలో వరి మీద వాళ్ళకి లాభాలు లేకపోయినా కానీ మధ్యలో ఈ 1 monthలో వేసేటటువంటి ఈ మినుములు, ఈ పెసలు, బొబ్బర్ల వల్ల వీళ్ళకి కొంత కవర్ అయిపోద్దండి లాస్ అనేది. మా దగ్గర ఖచ్చితంగా ఈ 3 పంటలు అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తారు. ఇది హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు వైపు వెళ్ళే రోడ్ అనమాట. ఆ రోడ్లో ఉండేటటువంటి వ్యూ పాయింట్ ఇదంతా కూడా. ఇక్కడ దాబా కూడా ఉంది పక్కన. ఇక్కడ క్రికెట్ కూడా ఆడతారనమాట. నెట్ పెట్టేసి ఉంది కదా, ప్లేయింగ్ స్పాట్. చూసారు కదా హైవే, ఇది ఫ్లైఓవర్ అనమాట.